భయపడే కౌశిక్ రెడ్డి భయపడడు. నీ సంగతంగా చూపిస్తా రేపు రేపు చూసుకుందాం. రేపు వస్తాడికి దరిద్రమైన రాజ్యం. ఒక ఎమ్మెల్యేకే సెక్యూరిటీ లేకపోతే నా ఇంటి పక్కల పరిస్థితి ఏంది, ఈ కమ్యూనిటీ పరిస్థితి ఏంది, కమ్యూనిటీలో ఉన్న గేట్లని కమ్యూనిటీ గేట్లని దాడి చేసి లోపలికి వచ్చి గాంధీ గారికి నేను వెల్కమ్ చెప్పిన, కానీ వచ్చి ఈ దాడులు చేస్తే ఏ పరిస్థితి? గాంధీ వెనకాల వచ్చారు, గాంధీ ప్రొవోకేట్ చేస్తేనే వచ్చారు అనుకుంటున్నారు. 101% రేవంత్ రెడ్డి గారు ప్రొవోకేట్ చేస్తే గాంధీ గారు తీసుకొని వచ్చిర్రు. లక్ష వాళ్ళు నేను చెప్తా ఉన్నాను, దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది, ప్రసక్తే లేదు. రేపు చూస్తారు, రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తారు మీరు చూద్దాం. రేపు చూద్దాం. రేపు సంగతి ఏందో, లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేస్తారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కార్ఖాన ఏందో చూస్తా. ఖచ్చితంగా తెలంగాణ భవన్ లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా, దీని సంగతి ఏందో చూస్తా. ఇష్టపెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ నేను కోరుతా ఉన్నాను, ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది. మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే రేపు ఎట్లుంటుందో, రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా.